नमः ओम श्री ओम शांतं पद्मासनस्थौ शधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभेदं दक्षभागे वहन्तौ नागं पाशुं च घण्टां प्रलयवतोऽहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। दुर्गे कात्यायनी देवी शाम्भवी शङ्करप्रिये मया भक्त्यां कृतां पूजां गृहाणत्वं परमेश्वरी। श्री पार्वती परमेश्वर स्वरूप सांगतपरिवार श्री कामधेनु स्वरूप गोदेवतायै नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि सुवर्ण रत्नखचित सिंहासनार्थमक्षरां समर्पयामि। पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि। औपचारिक स्नानो आपोहिष्टामयो भवस्तान ऊर्जेधातन महेरणाय चक्षसे यो वश्यवतमोरधः तस्य भाजयते हनः उषतीर्व मातरः तस्मा अरङ्गमावहः यस्य क्षयाय निर्वधः आपो जनयदाचनः। ओम शान्ति शान्ति शान्तिः। स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। वस्त्रोपवीतार्थे आभरणार्थे अक्षतां समर्पयामि। यज्ञोपवीतार्थम् उपवस्त्रार्थम् अक्षतां समर्पयामि। गन्धादि सुगन्ध चन्दन परिमल द्रव्याणि समर्पयामि सुद्रव्याणि समर्पयामि सुपुष्पाणि पूजयामि। అమ్మ గోదేవతకి ఆరాధన జరుగుతోంది. నన్న పుష్పాలతో ఆ యొక్క గోవుని పూజిస్తూ ఉండాలి. మీ అందరూ కూడా ఇంత దూరంలో ఉంది కదా గోవు మేము ఎలా పూజించాలనే భావనతో మీరు ఉండక్కర్లా. నిన్నే చూశారు మీరు శివలింగం ఎక్కడో ఉండక్కర్లే మీ దగ్గరే ఉందని అరచేతిలో శివలింగాన్ని రోజు పూజ చేసుకునే విధానాన్ని మనం చూసాం. గోవు యొక్క ధేనుముద్ర అంటే గోవు యొక్క ముఖాన్ని మనం చేస్తే ఆ గోవు మన ముందు ఏర్పడుతుంది. ఆ గోమాతని ఎడమ చేత్తో చెయ్యండి, కుడి చేత్తో దాన్ని నమస్కారం చేస్తూ ఉండండి. ఆ గోవు యొక్క మంత్రాలు చేస్తారు, చూపిస్తాను నేను. ఇలా మధ్య రెండు వేళ్ళని బొటన వేలుతో ఇలా మలిస్తే గోవు ముఖం అవుతుంది. మనం హోమం చేసినప్పుడు కానీ ఏదైనా కుంకుమార్చన చేసినప్పుడు కానీ తల్లులందరికీ తెలుసు ఈ గోవు ముఖాన్ని పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇలా పెట్టండి, ఎందుకంటే కుడి చేత్తో పూజ చేయాలి కాబట్టి ఎడమ చెయ్యి అన్నాను. మామూలుగా ఇలా చేద్దురు కానీ ఎప్పుడైనా ఇలా పెట్టండి. కుడి చేత్తో నమస్కారం వెనక తోక వైపు చేస్తూ ఉండాలి మీరు. కామధేనవే నమః నేను చెప్పిస్తూ ఉంటాను, నామాన్ని మీరు చేస్తూ ఉండాలి. ఓం ఆయంగౌ ఓం కామధేనవే నమః పితరంచ ప్రయంశువః ఓం కామధేనవే నమః గట్టిగా ఓం కామధేనవే నమః ఓం ఆయంగౌ ఓం కామధేనవే నమః ఓం కామధేనవే నమః. కామధేనువు సమస్త కోరికలను ఇస్తుంది, గట్టిగా చెప్పాలి. ఓం కామధేనవే నమః ఆయంగౌ పృష్ఠరక్రమేత సన్మాతరం ఓం కామధేనవే నమః ఓం ఆయంగౌ పృష్ఠరక్రమేత ఓం కామధేనవే నమః శువః ఓం ఓం కామధేనవే నమః పితరంచ ప్రయంశువః ఓం కామధేనవే నమః సన్మాతరం పునః ఇంకా గట్టిగా ఓం కామధేనవే నమః ఆయంగౌ పృష్ఠరక్రమేత ఓం కామధేనవే నమః ఓం ఆయంగౌ ఓం కామధేనవే నమః పితరంచ ప్రయంశువః ఓం గోమాతాయ నమః సన్మాతరం పునః ఇంకా గట్టిగా ఓం గోమాతాయ నమః ఆయంగౌ పృష్ఠరక్రమేత ఓం గోమాతాయ పితరంచ నమః ప్రయంశువః కళ్ళకద్దుకోవాలి నమస్కారంతో. ఓం గోమాతాయ నమః ఓం గోమాతాయ నమః గోమాతాయ చివరిసారి గట్టిగా చెబుదాం. ఓం గోమాతాయ నమః ఓం గోమాతాయ నమః. చిన్నగా ఆ యొక్క ముద్రను తీసి రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. మనకి ఒక్కొక్కసారి మంత్రంలో పెద్దవాళ్ళు చెబుతుంటారు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవు ఎప్పుడైతే
శుభంగా ఉంటుందో లోకమంతా శుభప్రదంగా ఉంటుందని శాస్త్రం కదా. ఆ గోవు ముద్రను మీకు ఇచ్చాం. నిజమైన గోవును కూడా పూజించాలి, గౌరవించాలి. ఆ గోపాష్టమి రోజున మనం చేసుకోవడం, కామధేనువుగా పూజ చేసుకోవడం అంటే మీ సమస్త కోరికలు మళ్ళీ మన కోటి దీపోత్సవం వరకల్లా అందరి కోరికలు నెరవేరి మళ్ళీ కొత్త కోరికలతో మనం కామధేనువును పూజిద్దాం.